ఏం కూర చేస్తున్నావు ఈరోజు? ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చాకులు పులుసు పెడుతున్నాను. దానికి వేసేటి ఏమేమి వేసేటి చూపిస్తాను చూడు. అర్ధ స్పూను జీలకర్ర, ప్లేట్లో వేసుకోకూడదా? జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి, మిరప్పొడి, అర్ధ స్పూన్ మిరప్పొడి వేసి కారం సరిపడా వేసుకోవాలి. ఈ చేపలకు సరిపడగా ఈ మామిడికాయ పులుపు వేసుకోవాలి. చేపలు ఎన్ని? చేపలు 1/2 కేజీ ఉంటాయా? అర్ధ కేజీ చేప. అర్ధ కేజీనయ్యా? అర్ధ కేజీ. దాంట్లోకి ఎర్రగడ్డ వేసేసి ఈ 2 చేసుకుంటే ఉడికేటప్పుడు ఈ మామిడికాయ వేసుకోవాలి. వేసుకొని మసాలా పెట్టుకొని సంగటి చేసుకుంటే 1 ముద్ద తినేది 2 ముద్దలు తినేయచ్చు. మళ్ళా వేస్తా ఉండు మసాలా. స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేస్తా ఉండు. సరే. మళ్ళీ 2 చేపినాక మళ్ళీ జీలకర్ర, మెంతులు ఎక్కువ వేసుకోకూడదు కదా, చేదు వస్తాయి. మెంతులు వేసుకుంటే పులుసు లేక చేదుగా ఉంటుంది. దాన్ని సరిపడా వేసుకోవాలి. చేపలకు సరిపడా మెంతులు వేసుకోవాలి. కొన్ని 10 నుండి 15 గింజల వరకు వేసుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి, ఈ జీలకర్ర, మెంతులు. చింతపులుసు కూడా వేసుకోవాలా? మామిడికాయ చింతపులుసు వేస్తే పులుపు ఎక్కువ అవుతుందేమో. 1 దబ్బే వేసుకోవాలా. ఏమంటే ఇది రుచి వస్తుంది అన్నమాట. 1 దబ్బే మామిడికాయ అంత. కొంచెం చింతపండు పులుసు చేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. 2 వేసినా కూడా పులుపుకి సరిపడా వేసుకోవాలా? సరిపడా వేసుకోవాలి. వేసినాం అనుకో మనము చేప ఇరిగిపోతుంది. ఇదో ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ లాగండి. కూర ఎట్ట చేసేది చెప్తా. 5 స్పూన్లు నూనె వేసుకోవాలా. చేపలు తగినట్టు నూనె వేసుకోవాలా. తెల్లగడ్డలు తర్వాత వేసుకోవాలి. నూనె కాగింది కదా, తెల్లగడ్డలు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఈ 2 వేసుకోవాలి. కరింపాకు, రెండు పెద్దది తీసుకోవద్దా? మసాలా వేసుకోవాలి. ఉప్పు కర్రీకి సరిపడా వేసుకోవాలి. కొంచెం పసుపు. మసాలా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. బాగా అయిపోవాలి. బాగా వేగిందంటే మనకు పచ్చి వాసన అనేది రాదు. మొగమలాడిపోతాను వాసన. నానమ్మ చేసిన కూర బాగుండాలి అని చెప్పాలి. కామెంట్ అంటే చేయండి. నానమ్మ చేసిన కూర బాగుండాలి అని చెప్పాలి. చింతపండు పులుసు మసాలా వేగిన తర్వాత చింతపండు పులుసు కలిపెట్టుకొని చింతపండు పులుసు వేయాలి. మామిడికాయ చింతపండు 2 వేస్తున్నాం కాబట్టి పులుపు కరెక్ట్గా వేసుకోవాలి. మిక్సీలోనే కొన్ని నీళ్లు పోసి వేసింది మా అత్త. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనం వేసుకున్న నీళ్ళని బట్టి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అయిపోయిందా? కొంచెం అంతేనా? నీళ్ళ అంతే సరిపోతుంది. కొంచెం పొంగు మాది వచ్చినప్పుడు చేప వేసుకున్నామంటే బుడగలుగా ఉండేటప్పుడు బాగుంటుంది. ఎట్లా వేసిన చేప అట్లే బాగుంటుంది, చెదిరిపోకుండా ఉంటుంది. మరి ఇప్పుడే ఉడుకుతాం కదా. ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి. చేప బాగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని చేప వేసినా
మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నటివి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఈ చేపకు ఈ మామిడికాయకు ఏమి రుచి ఉంటుంది, నానమ్మ చేసిన కూర అని బాగా తినాలి మీరు. ఒకసారి చెయ్యి నానమ్మ అని చెప్పాలి, సరేనా? మూత పెట్టాలనా? మూత పెట్టాలి. బాగున్నదా? చూడటానికి ఏమో బాగుంటుంది, కానీ నేను తిన్నా కదా. బాగున్నదా? ఇదే విధంగా చూసి ఇంకా 5 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది. మళ్ళీ దింపుకొని కామెంట్ పెట్టాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టాలనా? ఇప్పుడేనా? ఇప్పుడే పెట్టాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలా? చేప ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలా? ఇంకా మధ్యలో కదిపేది అయింది ఏం లే, ఇంకా ఉడికిన తర్వాత ఆఫ్ చేయడమే. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి తక్కువ మంట మీద చేప ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అయిపోయిన చేపల కూర అయిపోయిందా? మామిడికాయ కూడా ఉడికిపోయింది. ఇంకా సంగటి చేస్తా. పక్క సంగటి చేసేసినామంటే సంగటి ఈ వీడియో చూసి నానమ్మ బాగా చేసింది అనేసి చూడాలి, ప్రతి ఒక్కరూ చూడాలా. అంతే, అయిపోయింది. ఫిష్ కర్రీ బాగుండదు. ఇది మాంకా రా, మీ అజ్జి కష్టపడి చేసినది దెబ్బతో మిలియన్ వ్యూస్ రావాలా? ఏమే సంగటి, రాగి సంగటి తిని ఎంజాయ్ చేయండి. ఈ నానమ్మ చెప్పింది బాగా తిని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నానమ్మ చెప్పినట్టు చేసుకొని తినాలి. సరే.